So hello guys, welcome to my new vlog. ఈరోజు ఇప్పుడు ఆఫ్టర్నూన్ 4:30 అవుతుంది. 4:30కి నేను వ్లాగ్ ఇప్పుడు షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ అంతా నేను ఇంకా బిజీగా ఉన్నా అండ్ ఇంక ఇప్పుడే ఖాళీ అయిపోయాను. ఖాళీ అయ్యాక ఇంకా ఇప్పుడు వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో యాక్చువల్గా అయితే 2 days బఫర్ ఉండేది మనకి వీడియోస్. బట్ ఇప్పుడు నిన్న షూట్ చేయలేదు కాబట్టి ఈరోజు షూట్ చేస్తున్నాను వీడియో. సో ఇంకా వ్లాగ్ మీకు రేపు వస్తుంది. సో 1 day గ్యాప్ వచ్చింది. 1 day గ్యాప్ నాకు వచ్చింది, బ్లాగ్లో రాలేదు. బ్లాగ్ అయితే డైలీ వస్తుంది. అండ్ సో మనం మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ ఏం కాదు, ఒక దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే ఇలా బయటకు వచ్చి కూర్చున్నాం. అలాగా కొంచెం రూమ్లో నిద్ర వచ్చినట్టు అనిపించింది. ఇంకా ఇప్పుడే బయటకు వచ్చి కూర్చున్నాను. ఇక్కడ కూర్చుంటే కింద పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఇది చూస్తే నాకు మా సనన్సీలో ఉండేవాడు నేను ముందు వైజాగ్లో. సో నాకు అది గుర్తొచ్చింది. సో మీకు చూపిస్తాను వాళ్ళు ఎలా ఆడుతున్నారు. చూడండి అక్కడ మేము కూడా సేమ్ ఇలానే సనన్సీలో ఆడుకునే వాళ్ళం మేము అపార్ట్మెంట్లో. అప్పుడైతే విధంగా మేము రక్తాలు చిందించేవాళ్ళమి. అసలు చాలా ఏదో ఎలా ఉండేదంటే మాకు అది ఏదో ప్రెస్టీజియస్గా ఉండేది. చాలా గొడవలు అయ్యేవి, చాలా గొడవలు అయ్యేవి, చాలా తిట్టుకునే వాళ్ళమి. బట్ ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే నవ్వు వస్తుంది. మా ఫ్రెండ్స్ సేమ్ ఇలానే ఇప్పుడు కారు తగిలినట్టు మేము ఎప్పుడు ఒక కారుని అలా కొడుతూనే ఉండాలి. వాళ్ళైతే ఏమనేవారు కాదు పాపం, కానీ మేమైతే ఎప్పుడు ఆ కారుని ఏదో ఒకటి అలా కొడుతుండేవాళ్ళమి. కొట్టి ఒకసారి అయితే నా బండి నంబర్ ప్లేట్ కూడా ఇరగొట్టిస్తాం మేము. అలానే ఆడేవాళ్ళమి. అందరు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ తిరుగుతూ ఉండేవారు. ఒక అంకుల్ అయితే వాకింగ్ చేస్తూ ఉండారు. ఆయన కోసం గేమ్ ఎంత హైలో ఉన్నా గేమ్ మాత్రం ఆయన కోసం ఆపాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ అంకుల్కి మళ్ళీ బాల్ తగిలితే ఇంకా మమ్మల్ని ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆడనిచ్చేవారు కాదు. సో ఇంకా మాకు ఆ రోజు ఎవ్రీడే ఈవినింగ్ 4 అయిందంటే చాలు, మేము ఇంకా అలాగా కిందకు వచ్చేవాళ్ళమి. ఒక చైర్ ఉండేది, ప్లాస్టిక్ చైర్. అది కూడా అపార్ట్మెంట్ వాళ్ళదే, మాది కూడా కాదు. ఎందుకంటే మాకు అప్పుడు మా దగ్గర అంత పాకెట్ మనీ ఉండేది కాదు. సో వికెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు, పాకెట్ మనీ ఉండేది కాదు మాకు. సో మేము అపార్ట్మెంట్లో ఒక చైర్ తీసుకుని అది పెట్టుకుని దాన్ని ఏదోలాగా మేనేజ్ చేసుకుంటే ఆడేవాళ్ళమే. మా ఫ్రెండ్స్ భార్గవ్, శ్వేత, అభిషేక్, మేమందరమే. మా దగ్గర బ్యాట్స్ అయితే బాగానే ఉండేవి, బాల్స్ ఉండేవి, స్టంపర్ బాల్స్. బట్ మా దగ్గర వికెట్స్ ఉండేవి కాదు. చాలా చిన్న ప్లేస్, గుర్తు తెచ్చుకుంటుంటేనే చాలా బాగుంది. ఇంకా అప్పట్లో అయితే చాలా ప్రెసిడెంట్గా ఆడేవాళ్ళని. కోవిడ్ టైంలో అయితే మరి ఇంకైతే కోవిడ్ టైంలో అయితే చాలామంది వచ్చారు మొత్తం అపార్ట్మెంట్లో వాళ్ళందరూ. ఇంకా కోవిడ్ ఉన్న మంత్స్ మొత్తం మేము ఆఫ్టర్నూన్ అంతా క్రికెట్ ఆడేవాళ్ళమి అండ్ ఈవినింగ్ అంతా షటిల్ ఆడేవాళ్ళమి. అది కూడా చాలా వర్కౌట్లా ఉండేది మాకు. ఎందుకంటే కంటిన్యూస్గా 6 hours కంటిన్యూస్గా క్రికెట్ షటిల్ ఆడేవాళ్ళమి. సో ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే బాగుంది. సో నెక్స్ట్ ఏమన్నా ఉంటే అప్పుడు కలుగుతాం. ఇప్పుడు పైన స్నాక్స్ పెడతారు, పైకి వెళ్ళి స్నాక్స్లో ఏమి బజ్జీ వేస్తారు, బజ్జీ తిన్నాం. ఈరోజు బజ్జీ అనుకున్నాం కదా, బజ్జీ కాదు, ఇవేవో శనగలు కాదు, పెసలతో ఏదో చాట్లా చేస్తాడు వీరు. ఏదైతే ఏముంది, ఉప్పు కారం కలిపేస్తే ఏదైనా తినేయచ్చు సార్. సో పీజీలో అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. కావాలని చెప్పి పెట్టాలని ఇష్టం లేకుండా అలాగా తగ్గించేసి ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూద్దాం, కిందకి వెళ్ళి
సో చూద్దాం కిందకి వెళ్ళి ఏమన్నా తిందాం. మన రూమ్లోనే స్నాక్స్ ఉంటాయి కదా, అవి తిందాం. అది తినేసి ఇంకా మళ్ళీ పనిలో వెళ్ళిపోదాం గాయస్. వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. వెరీ అవర్ ఓల్డ్ ఫ్రెండ్ రేష్మా ఆఫీస్ నుంచి వచ్చింది ఇప్పుడే. చాలా రోజుల తర్వాత రేష్మాని కలిసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కమెంట్ చేయండి గాయస్. యా, ఈరోజు ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది. స్క్రీనింగ్కి వస్తావా? ఎన్నింటికి? మ్యాచ్ అయిపోయాక. ఓకే, సో అప్పుడు కలుద్దాం. మ్యాచ్కి వెళ్దాం, మ్యాచ్ చూద్దాం. మ్యాచ్కి వెళ్ళడం కాదు, ఇక్కడ స్క్రీనింగ్ ఉంటుంది మాకు పక్కనే త్రో బ్యాక్లో. సో అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూద్దాం. ఈరోజు ఫైనల్కి ఎవరు వెళ్తారో చూద్దాం. తర్వాత గైస్ వీరికి క్యారమ్స్ ఆడమే రాదు, కానీ ఆడే గెలుస్తున్నాడు. నిన్న 2 మ్యాచెస్ నన్ను ఈరే గెలిపించాడు. రేష్మాతో 1 గేమ్ అండ్ నాతో 2 గేమ్స్ వీరే గెలిపించాడు. ఈరోజు వీరిని ఎలా అయినా ఓడించాలి, అదే మన మెయిన్ మోటో. సో గైస్ యాక్చువల్లీ తర్వాత బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, బట్ ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో. ఆల్ ఆఫ్ ఎ సడన్ బయట ఉరుములు, మెరుపులు, వర్షం, చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, రూమ్లోనే మ్యాచ్ చూసాము. ఆర్సీబీ గెలిచేసింది. సో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా తర్వాత కూడా ఏం చేయలేదు, మా పనులు ఉంటే మేము చూసుకున్నాము. ఇంకా దాని తర్వాత మ్యాచ్ చూసాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మనం 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వలేదు మన మైల్స్టోన్.